అనంతరం మొత్తంగా జరిగిన ఘటనలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఒకవైపు డీజీపీని సీఎస్ని పిలిపించి వివరణ కోరింది. సుదీర్ఘ వివరణ ఇచ్చిన అనంతరం ఇప్పటికే సిట్ ఏర్పాటైంది. సిట్ బృందం ఈ కేసుని దర్యాప్తు చేస్తా ఉంది. దీనికి బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో సమగ్ర విచారణ చేసి నివేదికను ఇవ్వాలంటూ ఇప్పటికే సిట్ని ఆదేశించింది. ఇటు అనంతపురం తాడిపత్రిలో చెలరేగిన హింస ఇవన్నిటికి సంబంధించి కూడా అధికారుల బృందం దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, తాడిపత్రిలో జరిగిన హింస కావచ్చు, అక్కడ జరిగిన దాడులకు సంబంధించి సిట్ బృందం ఎలా విచారణ చేస్తూ ఉంది, ఏ అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టారు, అలాగే అభ్యర్థులకు సంబంధించి కూడా విచారించేందుకు అవకాశం ఉంటుందా, ఏంటి మొత్తంగా? తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా చోటు చేస్తున్న హింసాత్మక ఘటనలతో పాటు వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన దాడికి సంబంధించి ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ బృందం 2 రోజులుగా తాడిపత్రిలో పర్యటిస్తోంది. నిన్న సాయంత్రం సిట్ అధికారుల బృందంలో డిఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డిఎస్పీ భూషణంతో పాటు ఏసీబీ ఇన్స్పెక్టర్ జేఎల్ శ్రీనివాస్ సిట్ బృందంలో ఉన్నారు. వీరు నిన్న సాయంత్రం తాడిపత్రి పట్టణానికి చేరుకున్నారు. తాడిపత్రి పట్టణానికి చేరుకుని మొదటగా తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు. ఏదైతే ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీడీపీ వైసీపీ శ్రేణుల వద్ద జరిగిన దాడులు, ప్రతి దాడులకు సంబంధించి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, ఎవరెవరిపైన కేసులు నమోదు చేశారంటూ కూడా పూర్తి స్థాయిలో ఆరా తీశారు. మొదటగా ఏదైతే తాడిపత్రి పట్టణంలోని ఓం శాంతి నగర్ లో జరిగిన ఘటనకు సంబంధించి మొదటగా వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఏ తరహాలో ఘటన జరిగింది, ఎవరు రెచ్చగొట్టే విధంగా చర్యలకు పాల్పడ్డారు, ఎవరు కవింపు చర్యలకు పాల్పడ్డారనే విషయం పైన తాడిపత్రి పట్టణ పోలీసుల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించినట్లుగా తెలుస్తుంది. మొదటగా ఏదైతే తాడిపత్రి పట్టణంలోని ఓం శాంతి నగర్ లో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడిలో పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమైనాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డికి సంబంధించిన వాహనాలు కూడా ధ్వంసమైనాయి. ఈ ధ్వంసమైన ఘటనలకు సంబంధించి ఎలాంటి సెక్షన్లు కేసు నమోదు చేశారు, ఈ దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు, ఇప్పటి వరకు ఎంతమందిని గుర్తించారు, ఎంతమందిని రిమాండ్ కు పంపించారు, దీనిపైన కేసు దర్యాప్తు ఏ విధంగా సాగుతుందనే దానిపైన తాడిపత్రి పట్టణ పోలీసుల నుంచి కూడా పూర్తి స్థాయిలో సిట్ బృందం ఆరా తీశారు. ఇందుకు సంబంధించి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటూ కూడా సిట్ అధికారులు స్థానిక పోలీసులను ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నుంచి ఏదైతే సిట్ అధికారుల బృందం తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి మొదటగా ఓం శాంతి నగర్ చేరుకున్నారు. అక్కడ నుంచి టీడీపీ నేత సూర్యమణి ఇంటి వద్దకు చేరుకున్నారు. సూర్యమణి ఇంటి వద్ద ఏ తరహాలో రాళ్ల దాడి జరిగింది, మొదటగా సూర్యమణి ఇంటిపైన ఎవరు దాడికి పాల్పడ్డారంటూ కూడా స్థానిక పోలీసుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఏదైతే సూర్యమణి ఇంటి వద్ద దాడికి సంబంధించి సీసీ ఫుటేజ్ ను కూడా స్థానిక పోలీసులు సిట్ అధికారుల బృందానికి అందజేశారు. మొదటగా టీడీపీ నేత సూర్యమణికి సంబంధించి సూర్యమణి ఇంటి వద్దకు చేరుకున్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దాడికి చెందిన వర్గీయులు మొదటగా రాళ్ల దాడికి పాల్పడ్డారు. ప్రతి దాడికి సూర్యమణి వర్గీయులు కూడా ప్రతి దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను పూర్తి స్థాయిలో సిట్ అధికారుల బృందానికి తాడిపత్రి పట్టణ పోలీసులు అందజేశారు. ఏదైతే సూర్యమణి ఇంటిపైన టీడీపీ దాడికి పాల్పడ్డారన్న సమాచారం తెలుసుకున్న టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులతో కలిసి సూర్యమణి ఇంటి వద్దకు చేరుకున్నారు. సూర్యమణి ఇంటి వద్దకు చేరుకుని అక్కడి నుంచి మెయిన్ బజార్ మీదుగా వెళ్తూ ఏదైతే దాడికి పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలంటూ తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ అనుచరులతో కలిసి బైఠాయించారు. అయితే పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో కట్టడి చేయడంలో భాగంగా టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీ చార్జీ తో కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అక్కడి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులతో కలిసి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి వెళ్లేందుకు ఏదైతే అనుచరులు వెళ్తున్నారో వారందరినీ కూడా సముదాయించే ప్రయత్నం చేసిన ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలను కూడా సిట్ అధికారుల బృందానికి పోలీసులు అందజేశారు. అనంతరం ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ ఇళ్ల మధ్య జరిగిన రాళ్ల దాడికి సంబంధించి ముఖ్యంగా జూనియర్ కళాశాల ఆవరణలో ఇరు వర్గాలకు సంబంధించి రాళ్ల దాడి ఏ తరహాలో జరిగింది, ఒకరిపై ఒకరు ఏ తరహాలో రాళ్ల దాడికి పాల్పడ్డారు, పోలీసులు ఇందుకు సంబంధించి రాళ్ల దాడి ఘటనను అదుపు చేయడంలో భాగంగా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టారనే దానిపైన కూడా తాడిపత్రి పట్టణ పోలీసులు సిట్ అధికారుల బృందానికి పూర్తి స్థాయిలో అందజేశారు. ఇదే సందర్భంలో తాడిపత్రిలో రాళ్ల దాడి ఘటనలకు సంబంధించి వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘటనలకు సంబంధించి ఇందుకు ప్రధాన కారకులు ఎవరు, ఈ తరహాలో కవింపు చర్యలకు ఎవరు పాల్పడారనే దానిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో సిట్ అధికారుల బృందానికి అందజేశారు. సిట్ అధికారుల బృందం ఈ మేరకు ప్రత్యేక నివేదికను కూడా తయారు చేసి
ఎన్నికల కమిషన్ కు అందజేయనట్లు కూడా సిట్ అధికారుల బృందం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా తాడిపత్రిలో జరిగిన హింసాత్మక ఘటనలపైన పూర్తి స్థాయిలో సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే విధంగా కూడా సిట్ అధికారులు ఒక ప్రత్యేక నివేదికను ఎన్నికల కమిషన్ కు అందజేసే అవకాశం ఉంది.